పంపిస్తాను. చేతి పెట్టుకోను ఇంకొకటి ఇంకొకటి అబ్బో ఇంజక్షన్ వేసుకుంటావా ఈరోజు వస్తుంది. ఈరోజు మిల్కీకి అయితే 14th వీక్ ఇంజెక్షన్స్ అయితే వేయించడానికి తీసుకెళ్ళాం. మార్నింగ్ చాలా యాక్టివ్గా అల్లరి చేస్తూ ఆడుకుంది. ఇంజెక్షన్స్ అనేసరికి సైలెంట్ అయిపోయింది, చాలా డల్ అయిపోయింది ఒకేసారిగా. మిల్కీ అయితే ఎవర్రా మీరంతా ఎక్కడికి తీసుకొచ్చారు నన్ను అన్నట్టుగా అందరినీ విచిత్రంగా చూస్తుంది అక్కడ ఉన్న వాళ్ళందరినీ. ఇంతలో డాక్టర్ అయితే పోలియో తీసుకొచ్చి అయితే 2 డ్రాప్స్ అయితే మిల్కీకి వేశారు. తన చేతిగా ఉందేమో చాలా ఇచ్చింది. ఇంజెక్షన్ వేయ ముందుకే వేసినంత పని చేసింది, అంతగా ఇచ్చింది. ఎందుకో అర్థం కాలేదు. మిల్కీకి అయితే మమ్మీ లాగానే ఇంజెక్షన్స్ అంటే నచ్చవేమో, అందుకనే ఇంతలా ఇచ్చిందేమో అనిపించింది నాకైతే. తర్వాత ఊరికనే డైవర్ట్ అయిపోయింది పిల్లల్ని చూస్తూ. తర్వాతకి అయితే చూడండి అసలు మళ్ళీ ఎలా నవ్వుతుందో. ఇంజెక్షన్స్ అయిపోయినాయి అనుకుందేమో, తర్వాత వెంటనే ఇంకో డ్రాప్స్తో అయితే మేడం వచ్చేసింది. తనకి పాలైతే పట్టించలేదు మార్నింగ్, ఎందుకంటే ఇది వీళ్ళ పోలియో డ్రాప్స్ వేస్తారు కదా, తను తాగదని చెప్పేసి పాలు పట్టకుండానే తీసుకొచ్చాను. సో అది అయితే తొందరగా తాగేసింది. అది వాళ్ళు చిన్నగా వేయాలి కాబట్టి వేస్తుంటే అది చిన్నగా వేస్తున్న డ్రాప్స్ అని చెప్పేసి కూడా వేసింది. అది తొందరగా రావట్లేదు నోట్లోకి అని చెప్పేసి. సో ఇలా అయితే పోలియో డ్రాప్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి మిల్కీకి. పోలియో డ్రాప్స్ అయితే వేసిన తర్వాతనైతే మేడం అయితే ఒకసారి భుజం వేసుకొని అయితే కొద్దిసేపు ఉండండి అని చెప్పేసింది. సో అలా కొద్దిసేపు భుజంకి వేసుకోవడంతోనే సైలెంట్ అయిపోయింది. తను మళ్ళీ మర్చిపోయింది, డైవర్ట్ అయిపోయి అటు ఇటు చూస్తూ. తర్వాత ఇంజెక్షన్స్తో అయితే మళ్ళీ వచ్చేసింది. డాక్టర్ కళ్ళలోకి అయితే కళ్ళు పెట్టి చూస్తుంది ఏంటి అని చెప్పేసి. అది కూర్చోడంతోనే అని మొత్తుకుంది. నాకైతే భయం వేసింది. లాస్ట్ 2 టైమ్స్ ఇంజెక్షన్స్ వేసినప్పుడు అయితే నేను అసలు చూడలేదు, నాకు భయం వేసి. ఈసారి అయితే ధైర్యం చేసి ఒక వీడియో తీశాను, తన మెమొరబుల్గా ఉంటుందని చెప్పేసి, అంతే. కానీ చాలా భయం వేసింది తను కదులుతుంటే ఏడుస్తుంటే. అది ఇంజెక్షన్ నాకైతే వేయించలేదని చెప్పి ఎప్పుడైనా మా మమ్మీని తీసుకునే వెళ్ళాను, తనే పట్టుకొని వేయించింది. పంపిస్తాను, ఆడుకుంటుందా. నా వాయిస్ వినడంతోనే మిల్కీ అయితే సైలెంట్ అయిపోయింది. ఇక మమ్మీ ఇక్కడే ఉంది అనుకుందేమో, వెళ్ళిపోవచ్చు ఇక అనేసి. అయిపోయింది ఇంజెక్షన్స్ అయిపోవడంతోనే వెంటనే బయటకు వచ్చేసాం. తను భయపడి ఏడుస్తుందని చెప్పేసి. సో బయటికి తీసుకురావడంతోనే అటు ఇటు చూస్తే అయితే డైవర్ట్ అయిపోయి ఊకుంది. ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్పేసి మనసులో పడిందేమో. ఇక నన్నే చూస్తుంది, వెనకాల నిల్చొని ఉంటే నేను ఇంటికి వెళ్ళిపోతున్నామని సంబరం అయిందేమో. ఇక మమ్మీని చూస్తుంది, మమ్మీ ఇంకా వస్తే బాగుండి వెళ్ళిపోదాం అన్నట్టుగా చూస్తుంది మిల్కీ నన్ను. సో మేమైతే ఇక అక్కడి నుంచి అయితే వెళ్ళిపోయాము. మళ్ళీ ఎప్పుడు రావద్దురా అనుకున్నాము. తను ఏడ్చిడు చూస్తే మాత్రం ఫస్ట్ 2 ఇంజెక్షన్స్ ఇచ్చిన దానికంటే ఇప్పుడు ఎక్కువ ఏడ్చింది. ఇంటికి వచ్చినాక చూడాలి, ఒక 1 అవర్ పడుకుంది. తర్వాతకి పాపం తనకు పెయిన్ వచ్చేసిందేమో, గడ్డలాగా అయిపోయింది. ఐస్ పెట్టమని చెప్పారు. సో నేను కాటన్ క్లాత్లో అయితే ఐస్ తీసుకొని పెట్టాను. తను కాలు కదిలించినప్పుడు అలా నొప్పిలేసి చాలా ఏడ్చింది. ఇలా అయితే తన లాస్ట్ ఇంజెక్షన్స్ అయితే అయిపోయాయి 3.